ఈరోజే బుధవారం. ఈరోజు సాయంత్రం 6:30 గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు. ఇక లక్ష్మీదేవి, గణపతి ఇద్దరి అనుగ్రహం తప్పక లభిస్తుంది. బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం. బుధవారం రోజు ఇది చల్లటం వల్ల తప్పకుండా గణపతి మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అంతేకాదు ఖచ్చితంగా డబ్బు సమస్యలు అనేవి తీరిపోతాయి. సింహద్వారానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. సింహద్వారం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఇంటి యొక్క సింహద్వారం నుండే మంచైనా చెడైనా వస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి మంచిని ఆహ్వానించాలి అన్నా, చెడుని ఆహ్వానించాలి అన్నా మన సింహద్వారానికి మనమిచ్చే ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. అంటే సింహద్వారాన్ని మనం ఎంత గొప్పగా పూజిస్తే, ఎంత గొప్పగా చూసుకుంటే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. అంతేకాదు సింహద్వారం అనేది చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది. శాస్త్ర ప్రకారం సింహద్వారం అనేది 16 రకాలుగా విభజించబడుతుంది. అందులోనూ మంచి చెడు అనే రెండు ఉంటాయి. అయితే మనం ఎప్పుడైనా అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మంచి చెడు అనే రెండింటిని చూసుకోవాలి. ఎవరినైనా అనుభవజ్ఞులైనటువంటి పురోహితులను సంప్రదించి వారి యొక్క సలహాలు, సూచనల ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టాలి. మనం ఇల్లుని నిర్మిస్తున్నాము అంటే 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ ఇల్లుని నిర్మించాలి. అంతేకాదు వేద పండితులకు, పురోహితులకు చూపెట్టి వాళ్ళ ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. ఎందుకంటే ఇల్లు అనేది ఖచ్చితంగా చాలా పవిత్రమైనటువంటిది. ఇల్లు అనేది ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తిపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మీరు వాస్తుకు లేని ఇంట్లో గనక అడుగు పెట్టారు అనుకోండి, మీరు కోటీశ్వరులు అయినా ఖచ్చితంగా కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. ఇంటి యొక్క వాస్తు అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంటి యొక్క వాస్తు అనేది ఇంట్లో ఉండే చిన్నవాళ్ళపై, పెద్దవాళ్ళపై పడుతూ ఉంటుంది. ఇక ఇల్లు అనేది గందరగోళం అవ్వడానికి ఇంటి యొక్క వాస్తు దోషాలే కారణం. ఈ వాస్తు దోషాల వల్ల కేవలం ఆర్థిక సమస్యలే కాదు, ఇంట్లో గొడవలు, దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోవటం, ప్రేమ అనురాగాలు లేకపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, వృద్ధిలోకి రాకపోవటం, చదవకపోవటం, లేజీగా ఉండటం, ఇక అంతేకాదు మొండిగా ప్రవర్తించటం, ఇలా రకరకాల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక డబ్బుకైతే విపరీతంగా లోటు ఏర్పడుతుంది. వారు అంతకుముందు కోట్లు సంపాదించినా ఇక వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తుకు లేని ఇంట్లో అడుగు పెట్టారు అంటే కోటీశ్వరులు అయిన కటిక దరిద్రులుగా మారవలసిందే. సింహద్వారం యొక్క గడపపైన చాలామంది కూర్చుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఎప్పుడూ కూడా సింహద్వారం యొక్క గడపపైన కూర్చొని తల దువ్వుకోవటం కానీ, పూలు మాల కట్టడం కానీ, గుమ్మంపై తలపెట్టి పడుకోవటం కానీ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం చాలా పొరపాటు అంటున్నారు మన పండితులు. అంతేకాదు ఆడవారు నెలసరి సమయంలో ఖచ్చితంగా గడపను తాకకూడదు. అంటే తాకవచ్చు, ఈ రోజుల్లో అలాంటి పంతాలు పట్టింపులు అనేవి ఏమీ లేవు. పూర్వకాలంలో అయితే పెద్దవారు నెలసరి సమయంలో ఆడపిల్లని ఇంటి లోపలికి రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం అలా కుదరదు. కానీ గడప పైన ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు, తుమ్మకూడదు. ఇక అదేవిధంగా ఇంట్లో రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. మామూలుగా వాస్తుకు ఉన్న ఇండ్లు లేదా దైవం యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే గొడవలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ సహజంగా అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాస్తుకు లేని ఇళ్లల్లో కావచ్చు, దైవం యొక్క అనుగ్రహం లేని ఇళ్లల్లో కావచ్చు, గొడవలు అనేవి వచ్చాయి అంటే వెళ్ళనే వెళ్ళవు. ఇక వారి యొక్క బంధం పూర్తిగా తెగిపోయే వరకు వారి చుట్టూనే దరిద్రం అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటి వాస్తు దోషం అనేది తొలగించుకోవాలి. ఒకవేళ ఇంటికి వాస్తు ఉంటే ఆ దోషాన్ని వెంటనే తొలగించుకుంటేనే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. వాస్తు శాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క
పరిహారాన్ని పాటించాలి. ఈ యొక్క నియమాన్ని తెలుసుకోవాలి. మరి ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తొలగించగల శక్తి ఈ నీటికి ఉంటుంది. రేపు బుధవారం ఈ నీటిని ఇంటి యొక్క సింహద్వారంపై చల్లటం వల్ల లేదా మీ ఇంట్లో మూలన చల్లటం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ నీటిని ఎలా చల్లాలి, ఎలా కలపాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఈ గాజు గ్లాసు అనేది కష్టాల నుండి విముక్తిని కలగజేస్తూ ఉంటుంది. అంతేకాదు చెప్పుకోలేని కష్టాలండి, తీరని కష్టాలండి, ఏ పరిహారాలు చేసినా ఫలిస్తలేవండి, ఎన్నోసార్లు చేశాము కానీ ఫలితం శూన్యంగానే ఉందండి అంటూ ఉంటారు చాలామంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా లక్ష్మీదేవిపై భారాన్ని, నమ్మకాన్ని ఉంచి పరిహారాన్ని ప్రారంభించండి. ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇష్టదైవంపై భారాన్ని ఉంచి దైవాన్ని నమస్కరించుకోండి. ఇలా చేస్తే గనక మీకు ఖచ్చితంగా దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంతకీ ఆ నీటిని ఎలా చల్లాలి అంటే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపు నీటిని వెయ్యాలి. అంటే ముందుగా నీటిని పోసి తర్వాత అందులో కాస్త పసుపుని కలపాలి. ఆ తర్వాత అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేయాలి. అందులోనే ఒక 5 రూపాయల కాయన్ని కూడా వేయాలి. ఇలా వేశాక ఆ నీటిలో ఒక వేప కొమ్మ కానీ లేదా మామిడి ఆకులను కానీ తీసుకోండి, లేదా ఒక ఎర్రని మందారం పుష్పాన్ని కానీ తీసుకోండి. దానిని మీ యొక్క పసుపు నీళ్ళల్లో గుచ్చి మీ ఇంటి చుట్టూరా కూడా చల్లండి. అందులోనే చిటికెడు పచ్చకర్పూరం వేస్తే ఇక దుష్టశక్తులు కూడా మాయమైపోతాయి. సకల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పడుతుంది. ఇంట్లో ఉండే గొడవలు, ఆర్థిక సమస్యలు, దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, చెడు గాలి, దుష్ప్రభావాలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు, జాతకంలో గ్రహాలు అనుకూలించకపోవటం వంటి సమస్యల నుండి బయటపడతారు. ఇలా ఈ విధంగా అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా కలిపి ఇంటి బయట చల్లాలి. అలానే ఆ నీటిని మీ ఇంట్లో మూలను కూడా చల్లాలి. అలానే మీ యొక్క సింహద్వారం దగ్గర పై భాగంలో కూడా చల్లాలి. అంటే మనం గుమ్మానికి ఏదైనా కడతాం చూడండి, ఆ సమయంలో గుమ్మం యొక్క ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది. అంటే గుమ్మానికి దరిద్రం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. గుమ్మానికి ఎంతో దరిద్రం పడుతుంది. అది ఎలా అంటే ఖచ్చితంగా నరుల దృష్టి. ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి అనేది మన గుమ్మానికి సోకితే గనక ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు పూర్తిగా ఎదగలేరు. అసలు ఎదుగుదల అనేది ఉండదు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎందులోనైనా విజయం సాధించకుండా, ఎదగకుండా జీవితాన్ని వారు గడపటం అనేది చాలా కష్టం. అలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో పని అనేది ఎవరికి వారు చేసుకోవాలి. ఈ పని చేసే శక్తి, స్వభావం, అలానే మంచి యాక్టివ్నెస్ ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. అలా కలగాలి అంటే ఇక ఈరోజు బుధవారం రోజు సాయంకాలాన ఇది చల్లండి. ఇది చల్లటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు ఇంట్లోకి వస్తారు. ఇక అదేవిధంగా ఇంట్లో ఉండే చెడు శక్తులు, ఇంటికి పట్టిన నరదృష్టి కూడా తొలగిపోతుంది. అంతేకాదు ఇంటికి ఈ రోజున అంటే ఈ బుధవారం రోజున ఏదైతే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుందో దానిని తీసుకొని వచ్చి కేవలం మీ ఇంటికి కడితే చాలు, సకల దరిద్రాలు తొలగిపోతాయి. ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పూర్తిగా పోతుంది. ఇక ఈ విధంగా మామిడి ఆకులతో కానీ మందారం పూతో కానీ ఇలా గుమ్మం పైన చల్లాలి. ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేసి చిటికెడు పచ్చ కర్పూరం పొడిని వేసి ఒక 5 రూపాయల కాయన్ని వేసి మందారం పుష్పంతో గుమ్మం పై భాగంలో గడప పైన చల్లండి. దరిద్రాలన్నీ తొలగిపోయి క్షణాల్లో అదృష్టం వరిస్తుంది.